తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు కొమ్మిన వెంకటేశ్వరరావు. జనసేన విధానాలతో విసుగు చెందినట్లుగా ప్రకటించారు. తనకు సరైన గుర్తింపు దక్కడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ కౌన్సిలర్లను జనసేనలో చేర్చుకోవడం పట్ల తమకు ఎలాంటి సమాచారం లేదని టీడీపీ ఇన్ఛార్జ్ వెల్లడించారు. నాకు వచ్చిన విజ్ఞాపనలో కూడా 2 విజ్ఞాపనలు వచ్చినాయి నడవల టౌన్ నుంచి. పార్టీ ఉనికికే ప్రమాదం ఉంది, చూసుకోండి ఇన్ఛార్జ్ గారు తెలుగుదేశం పార్టీ ఇదని చెప్పి నాకు 2 విజ్ఞాపనలు ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ ఉందో అందులో కార్యకర్తల నుంచి కూడా వచ్చినాయి టౌన్ నుంచి. దాని మీద మాట్లాడదాం, అంతా కూడా మాట్లాడుతాం. నేను కూడా పత్రికలతో మాట్లాడుతా ఉన్నాను, ఆయన కూడా ఏదో మాట్లాడతారు. కొంచెం దయచేసి కొన్ని విషయాల్లో జరిగింది కరెక్ట్ గా నేను కాదంటున్నా. ఇప్పుడు మనకి అన్నా క్యాంటీన్ అంటే ప్రాణం, మన పార్టీకి ప్రాణం. అన్నా క్యాంటీన్ నాకు కూడా కబుర్లేదు. ఎవరో వైసీపీ ఇందాక ఏదో చెప్పారు కదా, ఆడవాళ్ళు వెళ్తుంటే కూడా ఏదో చూపించారని వాళ్ళని పెట్టుకుని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కూటమిలో అయితే విభేదాలు బయటపడుతున్నాయి. టీడీపీ పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు కొమ్మిన వెంకటేశ్వరరావు. జనసేన విధానాలతో విసుగు చెందినట్లుగా ప్రకటించారు. అంటే టీడీపీకి అటు జనసేన నాయకులకి మధ్య విభేదాలు అయితే బయటకు వస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ భార్గవ్, ఒక్కొక్కటిగా అంటే ఇంకా సంవత్సరం కూడా పూర్తి కాకుండానే కూటమిలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క జిల్లాలో అయితే విభేదాలు బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్, ఆ గ్యాప్ అయితే కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఆశ, అటు నిడదవోలు మున్సిపాలిటీలో అలాగే నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా మొదటి నుంచి అటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావుకి టికెట్ ఇవ్వకుండా కందుల దుర్గేష్ కు జనసేనలో టికెట్ ఇచ్చినప్పటి నుంచి కూడా విభేదాలు తారాస్థాయికి చేరడం, ఆ తర్వాత అధిష్టానాలు జోక్యం చేసుకోవడంతో దాదాపు 10 నెలల పాటు కూడా స్తబ్దుగా ఉండడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలోనే తొలి మున్సిపాలిటీగా జనసేన ఖాతాలో నిడదవోలు మున్సిపాలిటీ వెళ్లడంతో టీడీపీ తీవ్రంగా కూడా ఈ రోజు మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకునేటువంటి పరిస్థితి నిన్న సమీక్ష కూడా సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంది. వేలువెన్నెలలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో కూడా పార్టీ శ్రేణులంతా కూడా ఒక్కటయ్యారు. అయితే దీంట్లో అటు పార్టీ మండల అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నిడదవోలు పార్టీకి చెందినటువంటి కొమ్మిన వెంకటేశ్వరరావు తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన ఈ సమావేశంలో కూడా ప్రకటించడం అయితే జరిగింది. అంతేకాదు తన తర్వాత ఇంకా మరికొంతమంది కూడా రాజీనామా చేసేందుకు పదవులకు సిద్ధంగా ఉన్నారని, తను టీడీపీ కేడర్ కు న్యాయం చేయలేనప్పుడు పార్టీ మండల అధ్యక్షుడిగా ఉండి ఏం లాభం అంటూ కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీని అంతటికీ కూడా జనసేన ఇన్ఛార్జి గాని జనసేన పార్టీ వ్యవహార శైలియే కారణమని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఇక్కడ జనసేన పార్టీకి ఇన్ఛార్జిగా గానీ అటు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మంత్రి కందుల దుర్గేష్ ఉన్నారు. ఇటీవలే నిడదవోలు మున్సిపాలిటీలో ఒక్క వార్డు కూడా గతంలో జనసేన పార్టీ గెలవకపోయినప్పటికీ కూడా 28లో మెజారిటీ సాధించి ఈ రోజు ఐసీపీ కేడర్ కౌన్సిలర్లందరినీ కూడా జనసేనలో చేర్చుకొని మున్సిపాలిటీని కవిసం చేసుకోవడం అయితే జరిగింది. రాష్ట్రంలో తొలి మున్సిపాలిటీగా కూడా జనసేన ఖాతాలో వేసుకుంది. దీంతోనే ఈ రోజు అంతర్యుద్ధంగా ఉన్నటువంటి టీడీపీ జనసేన వారు కాస్త ఈ రోజు బహిరంగంగా కూడా ప్రకటించేటువంటి పరిస్థితి దాకా తీసుకొచ్చింది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సైతం జనసేన వ్యవహార శైలిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనకు కూడా అవమానం జరుగుతోంది, కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదు, అలాగే నియోజకవర్గంలో కూటమిలో ఉన్నటువంటి తమకు ఎటువంటి వాల్యూ కూడా ఇవ్వడం లేదనేది కూడా మాజీ ఎమ్మెల్యే శేషారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల అన్నా క్యాంటీన్ పునఃప్రారంభించిన సందర్భంలో నాకు కనీసం ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదంటూ కూడా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ అధిష్టానాలు ఇప్పటికైనా జోక్యం చేసుకోకపోతే మరికొంతమంది రాజీనామా చేసేటువంటి పరిస్థితులు నిడదవోలు మున్సిపాలిటీలో కానీ నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ ఉన్నాయంటూ శేషారావు ఇన్ఛార్జ్ స్వయంగా చెప్పడం ఈ రోజు కూటమిలో ఉన్న విభేదాలు బయటపడ్డాయనేందుకు నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే దాదాపు నెల రోజులుగా నిడదవోలు మున్సిపాలిటీలో కానీ అసెంబ్లీ నియోజకవర్గంలో కానీ అంతర్యుద్ధంగా ఉన్నటువంటి విభేదాలను అధిష్టానం చక్కదిద్దకపోవడంతో ఈ రోజు బయటకు వచ్చే ఈ పరిస్థితులు ఏ విధంగా దారితీస్తాయి? ఇంకా ఏడాది కూడా పూర్తవున్న నేపథ్యంలో కూటమి పాలనకు ఇది ఖచ్చితంగా ఆటంకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తోంది. వైసీపీ కౌన్సిలర్లను తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా టీడీపీపై దుర్భాషలాడిన వారిని ఏ విధంగా చేర్చుకున్నారనేది కూడా ఈ రోజు శేషారావు లేవనెత్తినటువంటి ఆరోపణల నేపథ్యంలో దీనికి జనసేన ఎటువంటి సమాధానం ఇస్తుంది అనేది కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా ఈ రోజు జనసేన టీడీపీ మధ్య విభేదాలు అయితే బయటపడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఆశ.
భార్గవ్, మనం చూస్తున్న నిన్నటి వరకు పిఠాపురం నియోజకవర్గంలో వర్మ లేవనెత్తినటువంటి అంశాలు ఎక్కడ కూటమికి బీటలు వాడుతున్నాయన్నటువంటి అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నిడదవోలు నియోజకవర్గంలో వస్తున్నటువంటి విభేదాలు మనం చూస్తున్నాం. అధిష్టానం ఒక పక్క ప్రతిపక్ష పార్టీ విసురుతున్నటువంటి అస్త్రాలని గట్టిగా సంధించలేకపోతున్నారు, మీరు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని చెప్తున్నప్పటికీ కూడా ఈ విధంగా విభేదాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి ఏ విధంగా పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేయబోతోంది? అయితే ఖచ్చితంగా కూడా ఇందులో అధిష్టానం ఎటువంటి జోక్యం చేసుకునేటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు ఏమీ కనిపించట్లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు గోదావరి జిల్లాలోనే ప్రత్యేకంగా అటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన ప్రాంతంలో నాగబాబుకి ప్రాతినిధ్యం ఇస్తూ ఉండడం, జనసేన పార్టీ అక్కడ పూర్తిగా బలోపేతం అయ్యేందుకు ప్రయత్నిస్తుందనేది టీడీపీ ఆలస్యంగా తెలుసుకుందని కూడా చెప్పుకోవచ్చు. అటు వర్మని డిగ్రేడ్ చేస్తున్నారనేది కూడా ఆయన కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు బహిరంగ యుద్ధంగా మారిన పరిస్థితి కూడా ఉంది. అంటే భవిష్యత్తులో ఇక్కడ టీడీపీ ఉండే అవకాశాలు లేకుండా చేస్తుంది జనసేన అనేది కూడా ప్రధాన ఆరోపణ చెప్పుకోవచ్చు. అదే విధానం ఇప్పుడు నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తిగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ 28 వార్డులు మున్సిపల్ కౌన్సిల్ లో ఉంటే గనక అక్కడ కేవలం ఒకే ఒక స్థానాన్ని గతంలో టీడీపీ గెలుచుకుంది, 27 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. కానీ ఈ రోజు ఒక్క స్థానం కూడా గెలవని జనసేన నిడదవోలు మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. దీన్ని పూర్తిగా కూడా మంత్రి కందుల దుర్గేష్ తన చాణక్యత ప్రదర్శించడం, వైసీపీలో ఉన్నటువంటి వారందరినీ కూడా టీడీపీ జనసేనలోకి లాక్కోవడం జరిగింది. కానీ టీడీపీ భవిష్యత్ ఏంటి ఇక్కడ నిడదవోలు మున్సిపాలిటీలో కానీ అసెంబ్లీలో కానీ ఏంటి అనేది ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది. కందుల దుర్గేష్ గెలుపు కోసం ప్రయత్నించిన బూరుగుపల్లి శేషారావుకు ఎటువంటి పదవి ఇవ్వకపోవడం, ఎమ్మెల్సీ ఇస్తారని అందరూ ఎదురు చూసిన ఆ పదవి దక్కకపోవడం వల్ల ఈ రోజు విభేదాలు బహిర్గతమయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. ఆశ. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.